కృష్ణమ్మను చేరింది గోదావరి. దశాబ్దాల కల నెరవేరింది. సాగర్ ఆయకట్టుకు గోదావరి జిల్లాలు చేరుతున్నాయి. అన్నదాత కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖమ్మం జిల్లాలో సాకారమైన అద్భుత దృశ్యంపై టీవీ9 అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. ఖమ్మం జిల్లా రైతాంగం దశాబ్దాల కాల నెరవేరింది. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే భాగంగా సీతారామ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 3 పంప్ హౌజుల నుంచి నీటిని విడుదల చేశారు. ఎండాకాలం పంటలకి సాగునీరు లేక ఎండిపోతున్నటువంటి ఈ పరిస్థితులలో సీతారామ ప్రాజెక్టు యొక్క నీటిని ఏన్కూరు వద్ద సాగర్ లింక్ కెనాల్తో అనుసంధానం చేసి వైరా రిజర్వాయర్ని నింపాలనే ఉద్దేశంతో ఈ కెనాల్ని లింక్ కెనాల్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో అటు గోదావరి ఇటు కృష్ణానది జలాలు కలిసి పరవళ్లు తొక్కుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు కాలువల నుంచి గోదావరి జలాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువకు చేరాయి. సీతారామ ప్రాజెక్టులోని 3 పంప్ హౌజుల నుంచి గోదావరి జలాలు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా దగ్గర ఎన్ఎస్పి కాలువకు చేరాయి. ఏన్కూరు లింక్ కెనాల్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీరు విడుదల చేశారు. మండే ఎండలకు ఎండిపోతున్న వరి, మొక్కజొన్న పంటలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గోదావరి జలాలతో ప్రాణమందుతోంది. సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల చేయడంతో గోదావరి జలాలతో కాలువలు కళకళలాడుతున్నాయి. మేము పంప్ హౌస్ 1, పంప్ హౌస్ 2, పంప్ హౌస్ 3 ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 3 డేస్ కలిగి 39 గంటలు రన్ చేసి డైలీ 1500 క్యూసెక్ చొప్పున ఇప్పుడు 3 డేస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 0.4 టీఎంసీ మేము ఇప్పటివరకు రిలీజ్ చేశాము. ఇప్పటివరకు 91 కిలోమీటర్స్ రీచ్ అయినాయి. సాగర్ ఆయకట్టుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించడానికి ప్రభుత్వం 8.6 కిలోమీటర్ల పొడవైన ఏన్కూరు లింక్ కెనాల్ ని నిర్మించింది. ఈ కెనాల్ను రాజీవ్ కెనాల్ అని కూడా పిలుస్తారు. ఈ జలాలతో వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాల వరకు ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను మంత్రి తుమ్మల, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి విడుదల చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కాలువల నిర్మాణానికి భూములిచ్చిన వారిని మంత్రి ప్రశంసించారు. ప్రస్తుతం సీతారామ కాలువ నుంచి 1500 క్యూసెక్కుల మేర జలాలు ప్రవహిస్తున్నాయి. కళకళలాడాలి, వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలి, వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకునే శక్తిని ఈ పంట ద్వారా వాళ్ళకి కల్పించాలి. ఆ పంట ఆ పిల్లల్ని చదివించుకుంటే ఆ పిల్లలు మళ్ళీ తండ్రులు పోషించే స్థితికి రావాలి. అది నా లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, నా లక్ష్యం మాత్రం ఈ కార్యక్రమాలు తప్ప నా పదవి కోసం కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా మీరు బొమ్మంటే పోతున్నా తప్ప నాకై నేను ఎక్కడ ఏ పార్టీలోకి పోలా. ప్రాజెక్టు కార్యక్రమం చాలా ఆనందంగా ఉన్నది. ఇది వైరా చెరువులోకి పోయి అక్కడ చుట్టుపక్కల మా కొణిజర్ల, ఏన్కూరు, మళ్ళా జులూరుపాడు ప్రజానికానికి, దీని ద్వారా మళ్ళా కారేపల్లి పోయే ప్రజానికానికి కూడా ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా మంత్రులందరికీ కూడా, భట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా ఎంపీలిద్దరికి కూడా మనసు పూర్తిగా శిరసా వహించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రజానికం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎక్కడ వృధా చేయకుండా వాళ్ళకు ఉపయోగపడ్డా అనే తృప్తి నాకు జీవితాంతం ఉంటుందని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. జూలూరుపాడు మండలంలోని వినోబానగర్ దగ్గర నిర్మించిన రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు చేరుకున్నాయి గోదావరి జలాలు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదావరి జలాలు పరవళ్ళు దొక్కుతూ మా పొలాల్లోకి వస్తూ ఉన్నాయి. మా రైతుల ఒళ్ళు పులకరించిపోతూ ఉంది. ఎందుకంటే ఇది చాలా అరుదైన విషయం. బహుశా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2 ప్రధానమైనటువంటి నదులు, ఒకటి గోదావరి, 2 కృష్ణ, 2 నదుల నుంచి నీళ్లు మా పొలాలకు రావడం అంటే ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 104 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం పూర్తయింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది. ఇప్పటి వరకు సాగర జలాల మీదే ఆధారపడ్డటువంటి ఖమ్మం జిల్లా రైతాంగం ఇకపై సాగర్ జలాలు రాకపోయినప్పటికీ గోదావరి జలాలు అంటే సీతారామ ప్రాజెక్టు ద్వారా మనం చూస్తున్నటువంటి గోదావరి జలాలను సాగరు కెనాల్కి అనుసంధానం చేసి దాదాపుగా 1,00,000 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు పూర్తిగా గోదావరి జలాలు సాగర్ లింకు కెనాల్తో అనుసంధానమై పూర్తిగా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం వచ్చింది. దీని ద్వారా
రైతులు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అపారాతో నారాయణ, TV9 ఖమ్మం.